చాలా మంత్రివర్గాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా రాద్ధాంతం చేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ పరిపాలన విభాగం పరిపాలన కొనసాగుతున్నప్పుడు ఖాళీ మంత్రిత్వ శాఖలపై మీరు కామెంట్ చేసే హక్కు ఎక్కడుంది? మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్గాన్ని ఒక 7 సంవత్సరాలు మీరు ఖాళీగా పెట్టారు. అప్పుడు రానటువంటి బాధ ఇప్పుడెందుకు వస్తుంది? సరే, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పవన్ గారికి, అమర్ గారికి, శ్రీశైలం గారికి అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు ఇంటికి పెద్ద అంటే ఆ పార్టీలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో పెద్ద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఆయనే బైపాస్లో వచ్చిండు. ఇక కష్టపడ్డ వాళ్ళకి ఇస్తారనే నమ్మకం లేదు. అయినప్పటికీ మీరు అడిగలేదు కాబట్టి నా ఒక చిన్న విన్నపం, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది కష్టపడ్డ మాదిగ బిడ్డలు ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకు ఈ గవర్నమెంట్ మాదిగలకు చేసింది కూడా ఎక్కడ కూడా ఏం లేదు. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ రాష్ట్రంకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి వర్గీకరణను రాష్ట్రాలకే వాళ్ళకి ఇచ్చిపెట్టింది కాబట్టి తొందరగా అన్ని రాష్ట్రాల కంటే ముందే మేము చేస్తామని మాదిగల మీద ప్రేమ ఒలుకబూసిండు. చాలా సంతోషం. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నాంటే 6 బెర్తులు ఉన్నాయి కాబట్టి ఒక 2 బెర్తులు, ఎందుకంటే మాదిగలను మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లోపల కూడా ఒక్క సీటు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అట్లనే ఇప్పుడు కూడా వాళ్ళని విస్మరించకుండా కష్టపడ్డ మాదిగలను, ముఖ్యంగా మొన్న వలస వచ్చిన వాళ్ళకు దయచేసి ఇవ్వద్దని వారికి నేను కోరుకుంటాను. ఎందుకంటే వారు ఎక్కడి పోయినా కూడా వాళ్ళు పదవుల కొరకు ఉరికే వాళ్ళు కాబట్టి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులకు మాత్రం అస్సలు ఇవ్వద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ అధికారం ఎక్కడుంటే అక్కడ పోయే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అస్సలు ఇవ్వద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళు గోడ వీధి పిల్లులు లెక్క ఎక్కడ ఎప్పుడు దునికేది తెలియదు కాబట్టి వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాదిగ బిడ్డలకు మాత్రం తప్పకుండా ఇవ్వాలి. తర్వాత పరిపాలన, ఇప్పుడు దాదాపు 8-9 నెలల పరిపాలన లోపల ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా వీళ్ళు అమలు చేస్తలేరు. ఇంకా మంత్రివర్గం కానీ ఉన్నది తప్ప, అంటే ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు, ఓన్లీ న్యూస్ రీల్ కానీ ఉంది. ఇప్పటి వరకు చేసినటువంటి దాంట్లో ఒక బస్సులు అన్నారు, అది అటర్లీ ఫెయిల్, అది పక్క పెట్టండి. ఇప్పుడు రుణమాఫీ అనేది 1,50,000 వరకు ఇప్పుడు అన్నారు, ఇప్పటి వరకు కూడా దాదాపు 30% కూడా ఎవరికి కాలేదు. వివిధ కారణాల వల్ల అందరు కూడా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నిస్తాలు. రేపటికి డెడ్ లైన్ పెట్టిళ్ళు 2 లక్షలు ఇస్తా అని. గతంలో భూమి ఉండి పాస్బుక్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు రేషన్ కార్డు లేకున్నా, పాస్బుక్ లేకున్నా, వివిధ కారణాల వల్ల వాళ్ళందరూ కూడా ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి రేపు డెడ్ లైన్ కాబట్టి రేపటితోటి చివరి తారీఖు, రేపు 15వ తారీఖు ఆగస్టు 15 వరకు అందరు కూడా ఎవరు ఒక్కరు లేకుండా ఇస్తున్నారు. కాబట్టి దయచేసి దాని మీద దృష్టి పెట్టాలి. రేపే ఉంది కాబట్టి అందరికి కూడా ఏ కారణం చూపకుండా అందరు కూడా రుణమాఫీ అనేది వేయాలి. తర్వాత రైతు భరోసా అని చెప్పి ఇప్పటివరకు దాన్ని ఊసేలేదు ఈ సర్కార్కు. దయచేసి దాన్ని కూడా ఏందో చెప్పాలి. ఎందుకంటే దాదాపు అందరు రైతులు కూడా ఇక్కడ పేదవాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా రైతు బంధు ఇచ్చి అది చేసేటటువంటి పరిస్థితి ఉండే, దాన్ని రైతు భరోసాగా మార్చేది తప్ప ఒక్కరికి కూడా ఇప్పటివరకు ఇవ్వలేని పరిస్థితి. ఆ డబ్బులన్నీ కూడా రుణమాఫీ కొరకు పెట్టినవంటారు. సరే, రుణమాఫీది రేపటితో అయిపోతుంది కాబట్టి సరే, ప్రభుత్వం కూడా కొంత ఒడిదొడుకులు ఉంటే మేము కూడా రాగానే తక్కువ చేయాలని చెప్పి నేను ఉండట్లే. కానీ రేపు డెడ్ లైన్ కు అందరికి రుణమాఫీ ఇచ్చిన తర్వాత ఎల్లుండి నుంచి అయినా కూడా రైతు భరోసా అందరు కూడా ఇవ్వాలి. తర్వాత వివిధ స్కీమ్లు పెట్టిళ్ళు. 6 సూత్రాలలో నిజంగా కూడా ఒక్కటి కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసింది కూడా లేదు. ముఖ్యంగా ఈ గ్యాస్ అని చెప్పిళ్ళు చాలా తక్కువ, అంటే మీరే చూడండి, మీరు చెక్ చేసుకోండి, చాలా మందికి కూడా లేదు, కొద్ది మందికి మాత్రమే ఇస్తా ఉన్నారు. తర్వాత 200 కరెంటు యూనిట్లు వాళ్ళకి ఫ్రీ అన్నారు. ఒక్కొక్కలకు అసలు ఆ నంబరే తప్పుకు రాసిపోయినటువంటి సందర్భం. ఇదంతా ఒక బ్లఫ్ చేసినటువంటి ప్రభుత్వంగా మాకు తెలుస్తా ఉంది తప్ప నిజంగా కూడా అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల పేదలందరూ బ్రతకాలనేటువంటి ఉద్దేశం చేసింది. కానీ ఇప్పుడు ఎట్లా వీళ్ళకు పంగనామాలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పేదలకు సాయం చేసేటువంటి ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాదని చెప్పి నేను చెప్తున్నా. చాలా స్కీమ్లు కూడా